అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, ఇంకా 100 రోజుల్లోకి వెళ్ళబోతున్నారు. ఎలా ఉంది సార్ పరిపాలన మీ ప్రకారంగా? ఇది ఇట్స్ టూ ఎర్లీ. ఇంత డబ్బుని అడిగితే నేను వాళ్ళని విమర్శించినా తప్పు, వాళ్ళని పొగిడినా తప్పు. ఓన్లీ 50 రోజులు అయింది. ఎందుకంటే ముందుకు వాళ్ళకి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు చేసిన వాగ్దానాలు, వాళ్ళు చేసిన గ్యారంటీలు అవి చాలా ఇంప్రాక్టికల్ అండి. అవి అమలు చేయగలగరా? ఇంకా పోయిన ప్రభుత్వమే వీళ్ళ చేతిలో చిప్పబెట్టిపోయింది. ఉన్న పథకాలే కేవలం పెన్షన్లు, శాలరీ సీట్స్ పెట్టండి, పెన్షన్లు లేకుంటే రైతు బంధులు అవి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇంకా 6 గ్యారంటీలు ఎక్కడి నుంచి తెస్తారు? ఇంకోటి, ఇంత తొందరగా మనల్ని క్రిటిసైజ్ చేయవద్దు, లేకుంటే వాళ్ళని పొగడొద్దు. ఎందుకంటే అందరికీ తెలుసు. అండ్ సింపుల్ అర్థమెటిక్ చెప్తే, అంటే 2 years కింద అర్థమెటిక్ చెప్తే, ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ అర్థమెటిక్ చెప్తే 120 కోట్లు ఆమ్దాని, 120,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఆమ్దాని ఇన్కమ్. దాంట్లో 55,000 కోట్లు జీతాలకు పోతాయి. 60,000 కోట్లు కేసీఆర్ తీసిన అప్పులు వీళ్ళు కట్టాలి. 60,000 కోట్లు అంటే మిగిలినన్ని 5,000 కోట్లు. 5,000 కోట్లతోటి ప్రభుత్వం ఎట్లా నడుపుతారు? కానీ వీళ్ళు 60,000 కోట్లు కడితే ఇంకా 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వీళ్ళు ఇంకా 20, సో 5 + 20, 25,000 కోట్లతోటి నడిపించాలి. ఎట్లా నడిపిస్తారు? అసాధ్యం. ప్రభుత్వం నడిపించడం అసాధ్యం. ఇప్పుడు పెన్షన్లు మంచి స్కీమ్లు, మీరేమనుకోకుంటే మహిళలకు ఫ్రీ బస్ టికెట్ నా అభిప్రాయంలో అది మంచి స్కీమ్ కాదు. సరే, కొన్ని మంచి స్కీమ్ చేసిన, కొన్ని మంచి స్కీమ్ చేయలేదు. అయినా కూడా ఎట్లా అమలు చేస్తారు? పెన్షన్లు పెంచుతా అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇవన్నీ ఎట్లా ఇస్తారు? అయితే ఇవి అసాధ్యమైనవి. వాళ్ళు గ్యారంటీలు ఇచ్చిండ్రు. వాళ్ళ మాటల వల్ల వాళ్ళే కూలిపోతారని నా నమ్మకం కాదు, అది అర్థమెటిక్ చూపడుతుంది. అయినా ఇటువంటి పరిస్థితి ఉన్నా, ఈరోజు ఇక్కడ కరెంట్ వచ్చినా, ఈరోజు ప్రభుత్వంలో జీతాలు వచ్చినా అది కేవలము మోడీ గారి వల్లనే. మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారని 9,000 crores అలౌ చేసిన బారోయింగ్. అది లేకుంటే నిజంగా కక్ష పెట్టుకొని మోడీ మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కక్ష పెట్టుకుంటే ఈరోజు ఈ రూమ్లో కరెంట్ కూడా ఉండదు, రైతులకు కరెంట్ ఉండదు, ఎంప్లాయీస్కి జీతాలు ఉండేవి, రైతు బంధు కొంచెం 20% అది కూడా ఇయ్యని పరిస్థితి ఉండే. సో అదన్నమాట. మీరు ఫోకస్ చేస్తే రాజకీయాలు ఉంటే కొట్లాడండి, కానీ తప్పు విమర్శలు చేయకండి, తప్పు గ్యారంటీస్ ప్రజలకు అస్సలే ఇవ్వకండి. దానివల్ల వాళ్ళ చెప్పిన మాటల వల్లనే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అది త్వరలే వస్తాయి. ఇప్పుడు 50 రోజులే అయింది. వెరీ నైస్ పర్స్పెక్టివ్ సార్. అంటే మన తెలంగాణ రాష్ట్ర సాధనకి మీరు బాగా కష్టపడ్డారు, అజిటేషన్ చేశారు. రేవంత్ రెడ్డి గారితో కలిసి ఎన్నో ఛాలెంజెస్ కూడా తీసుకున్నారు. వైట్ ఛాలెంజ్ తర్వాత అండ్ అలాగే ఫామ్ హౌస్ని ఎక్స్ప్లోర్ చేసే విషయం కానీ. సో అంత సన్నిహితంగా ఉన్న మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ అయ్యేవారు కదా, ఒకవేళ ఆ పార్టీలో ఉండుంటే? 100% అయ్యేవారు. డూ యూ రిగ్రెట్ అబౌట్ దట్? నో, నాట్ ఓన్లీ ఐ డోంట్ రిగ్రెట్. ఎందుకంటే నేను చేసిన ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసీఆర్కు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది ఎందుకు? టీఆర్ఎస్ సపోర్ట్ కాదు, తెలంగాణకు సపోర్ట్ చేసిన. అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ముందుండే, అందుకే కేసీఆర్. నేను కేసీఆర్కు డైరెక్ట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ నా వల్లనే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ లేని టీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ, 2-3 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అది కేసీఆర్ కొరకు చేయలేదు, నేను తెలంగాణ కొరకు, రాష్ట్రం కోసం, మన ప్రాంత అభివృద్ధి కొరకు. తర్వాత కేసీఆర్కు అగేన్స్ట్, కేసీఆర్ నన్ను దింపాలనే ప్రయత్నం ఎంతో చేసినాం. అది కేసీఆర్ మీద కక్షమని కాదు, ప్రాంత అభివృద్ధి కొరకు. ఎందుకంటే అదే కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకొని చేస్తే అప్పుడు అనేది ఆంధ్రోళ్ళు అందరు దొంగలు అని కేసీఆరే అనేది. మన నీళ్లు, మన నిధులు, అన్ని మనకుంటే మనం ఎంతో అభివృద్ధి అవుతాం. కానీ దోసుకునేది కేసీఆర్ కుటుంబమే దోసుకుంటుందని నేను నా కళ్ళారా చూసిన.